నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ పై నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విశ్వాసం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులతో హైదరాబాద్ లో నిరసన ధర్నా చేపట్టిన కవిత. ప్రయోగం ఒకేసారి 3 నెలల రేషన్ ఇచ్చేందుకు సిద్ధం. బియ్యం కోసం బారులు తీరిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ పై మాకు నమ్మకం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించిందని ఆమె పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై మాకు నమ్మకం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. ఎస్ఆర్ఎస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మతులు చేయించారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పగిలిపోయాయన్నారు. ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా టనల్ కూలిపోయిందని కవిత వివరించారు. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే ఎన్డీఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీశారు. ఈ సంఘటనలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైందని ఆరోపించారు. కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆమె వివరించారు. తక్షణమే మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పొలాలకు నీరు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో 99% పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని కవిత తేటతెల్లం చేశారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు రాగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కర్ణాటకలోని అపరభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, ఒకవేళ రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని ఆమె డిమాండ్ చేశారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80,000 కోట్ల వ్యయంతోనని సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ కాబట్టి, గట్టి గుండె కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని. ఆయన తెలంగాణ యోధుడు, నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి
గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు 141 టీఎంసీలు నిలవ ఉండాలే అని 15 రిజర్వాయర్లు కట్టిండ్రు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. డైరెక్ట్గా 20 లక్షల ఎకరాలు, ఇండైరెక్ట్గా ఇంకొక 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. శ్రీ మహాలక్ష్మి ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం జరుపుకోవడంతో తమ చిరకాల వాంఛ నెరవేరిందని ముల్లంగి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మోపాల్ మండలం ముల్లంగి గ్రామంలో శ్రీ మహాలక్ష్మీదేవి నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహాలను గ్రామంలోని మహిళలు మంగళహారతులతో వీధులలో ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఉంచారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జంటలచే హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, గ్రామ నాయకులు మాట్లాడుతూ తాము ఎప్పటి నుండో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించాలని గట్టి నిర్ణయంతో ఉన్నామని చెప్పారు. గ్రామ వీడీసీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలంతా ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారని, దాంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని వారు తెలిపారు. శ్రీ మహాలక్ష్మి ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజులో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా ఊరేగించామని, అనంతరం ఆలయ ఆవరణలో గంగాజలంతో ఉంచామని తెలిపారు. అలాగే హోమాది కార్యక్రమాలు మొదటి రోజులో భాగంగా నిర్వహించామన్నారు. రెండవ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడవ రోజున విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని, ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై శ్రీలక్ష్మీ మాతా కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సురేష్, కోశాధికారి హరీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, సభ్యులు సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముల్లంగి గ్రామంలో మహాలక్ష్మి టెంపుల్ విగ్రహాలు ఊరేగింపు తీసుకొచ్చి మహాలక్ష్మి టెంపుల్ విగ్రహాలు ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర విగ్రహాలని జలంలో జలాభిషేకం చేయడం జరిగింది, జలావాసనం చేయడం జరిగింది. ఈరోజు 5 మండపాలు వేసి అక్కడ యజ్ఞం చేయడం జరిగింది. ఈ టెంపుల్ దగ్గర అన్నభోజనాల కార్యక్రమం జరిగింది. మహిళలు చాలా పెద్ద ఎత్తున మంగళారతులు, నీళ్ళతోని తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఇంటింటికి తప్పకుండా నీళ్లు తీసుకొచ్చి జలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 3 రోజుల కార్యక్రమము, రేపటి రోజు
రేపు కూడా అన్నభోజనం కార్యక్రమం ఉంటుంది. రేపు ఈ విగ్రహాలని నీళ్ళకి వెళ్ళి బయటకు తీసి ధాన్యం పోసి ధాన్యంలో పువ్వులు పండ్లు పెట్టి రేపు మళ్ళా జిల్లాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులను కాదని సమాంతర పాలనను కొనసాగిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి వీడీసీలు ప్రయత్నించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కోర్టు తీర్పుతోనైనా గ్రామ అభివృద్ధి కమిటీల తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని నాందేవాడలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జక్రాన్పల్లి మండలం కోలిప్యాక గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన రుక్మాబాయి కుటుంబ సభ్యులను గ్రామాభివృద్ధి కమిటీ 2020లో సాంఘిక బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తూ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన 15 మందికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాలో కొనసాగుతున్న గ్రామాభివృద్ధి కమిటీల వారు గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడలను ఆపే వాటిని పూర్తిగా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా జిల్లాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులను కాదని సమాంతర పాలనను కొనసాగిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించడం సరైంది కాదని ఆయన అన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో తమ మాట వినని వారి పట్ల గ్రామ బహిష్కరణలు జరిమానాలు వేస్తూ గ్రామాల్లో భూస్వామ్య విధానాలను అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. వీటి మూలంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. బలహీన వర్గాల ప్రజల పట్ల గ్రామాభివృద్ధి కమిటీలు జిల్లాలో ఎన్ని అరాచకాలు చేస్తున్నాయని, పాలకులు అధికారులు వారికి వత్తాసు పలకడం మూలంగా వారి ఆటలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేయాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన వారిని సజావుగా పాలనను సాగించేటట్లుగా చూడాలని, ఎవరిపై అయినా ఇదే విధంగా శిక్షలు ఉంటాయని, గ్రామ అభివృద్ధి కమిటీలను అదుపు చేసినప్పుడే ప్రజలు స్వేచ్ఛగా బతకగలుగుతారని ఆయన అన్నారు. జక్రాన్పల్లి మండలం కోలిపాక గ్రామంలో జైలు శిక్ష పడిన వారిలో బలహీన వర్గాల వారే ఉన్నారని, వీటిలో అగ్రవర్గాల వారు తప్పించుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో వికసిత్ భారత్ అమృతకాలం పేరిట కేంద్ర బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల సేవా సుపరిపాలన, పేదల సంక్షేమం అంశాలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి ఇవే మా లక్ష్యాలు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, హర్ ఘర్ జల్, స్వచ్ఛ భారత్, జనధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ వంటి అంశాల ద్వారా ప్రధాని మోడీపై అబాసుపాల చేయాలనే కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారని ధన్పాల్ పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వ పట్టుదలని తప్పుబట్టే ప్రయత్నంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కార్యకర్తలంతా ప్రతిపక్షాల కుయుక్తులపై ప్రజల్లో నిజాన్ని చెప్తూ అవగాహన కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. ఇది ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఈరోజు మీరు పార్టీ కోసం కష్టపడితే రేపు మీరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా గెలిచే అవకాశం ఉంటుందన్నారు. గెలుపు మనది కావాలంటే ప్రతి బూత్ స్థాయిలో కష్టపడాలన్నారు. ఈ సదస్సులో కార్యక్రమ కన్వీనర్ పొతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రామచందర్, కలిగొట్ట గంగాధర్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం మొదలైనందున ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ఒకేసారి రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుల వద్ద బారులు తీరారు. రేషన్ లబ్ధిదారులందరికీ బియ్యాన్ని అందిస్తామని ఆందోళన చెందవద్దని రేషన్ డీలర్లు తెలిపారు. జిల్లాలో వర్షాకాలం మొదలైనందున ప్రభుత్వం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రేషన్ షాపుల నుండి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని జూన్ నెలలోనే పంపిణీ చేస్తున్నారు. రేషన్ షాపులలో డీలర్లు 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకే నెలలో ఇస్తుండటంతో ప్రజలు తమకు బియ్యం అందుతుందో లేదో అని రేషన్ షాపులకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని ఏ రేషన్ షాప్ వద్ద చూసినా లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం బారులు తీరుతున్నారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని జూన్ నెలలోనే లబ్ధిదారులందరికీ అందజేస్తున్నామని చెప్పారు. అయితే లబ్ధిదారులు ఆందోళన చెందకుండా ఉండాలని, ప్రతి లబ్ధిదారుడికి రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని అందించే వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయం మంచిదని, వర్షాకాలంలో బియ్యాన్ని రేషన్ షాపుల నుండి తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రేషన్ షాపులకు బియ్యం కొరకు వెళ్తే అకాల వర్షం వస్తే తీసుకున్న బియ్యం తడిసిపోతుందని, అందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తాము హర్షిస్తున్నట్లు తెలిపారు. జూలై ఆగస్టు మాసానికి సంబంధించి 3 నెలల రేషన్ ఇవ్వడం మూలంగా ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కు జూన్ నెలలో 24 కిలోలు వచ్చేటువంటి 4 వ్యక్తులు ఉన్నటువంటి కార్డ్ హోల్డర్కు 4 కిలోలు ఒకసారి స్టేట్ బియ్యము, 20 కిలోలు సెంట్రల్ బియ్యం, అంటే ఒక నెలకు 2 సార్లు తూకం వేయాల్సి వస్తుంది. జూన్లో 2 సార్లు, జూలైలో 2 సార్లు, ఆగస్టులో 2 సార్లు. అంటే ఒక్క కార్డ్ హోల్డర్కు కనీసం ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి 6 నుంచి 8 నిమిషాల సేపు సమయం పడుతుంది. కాబట్టి ఉదయం 8 గంటలకు తీస్తే 1 గంట వరకు కూడా 30 మంది కార్డ్ హోల్డర్లకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా వీటి పట్ల, అంటే ఈ వినియోగదారుల కార్డు హోల్డర్లకు ఎవరికైతే ఇన్ని రకాల అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగుతున్నాయో వీటిని తొలగించడానికి ఈ సెంట్రల్ కార్డు, స్టేట్ కార్డు రెండింటిని కూడా ఒకే చోట జత చేసినట్టయితే 3 సార్లు వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేయడం ద్వారా వాళ్ళందరికీ సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఐఏ వాళ్ళు కానీ లేదా సివిల్ సప్లై అధికారులు కానీ చొరవ చూపి కలెక్టర్ గారు ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కానీ, రేషన్ డీలర్లకు దుకాణాల దగ్గర ఒక్కొక్కరు కనీసం 15 నిమిషాల సేపు, అంటే ఒక 50 మంది నిలబడితే 3 గంటల సేపు నిలబడ్డ తర్వాత వాళ్ళకి బియ్యం దొరుకుతున్నాయి. కాబట్టి ఈ అసౌకర్యాన్ని గమనించి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి తొందరగా మరి డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే ఒకటేసారి స్టేట్ సెంట్రల్ కార్డు కనుక కలిపినట్టయితే 24 కిలోలు ఒకసారి, 24 కిలోలు జూలై, 24 కిలోలు జూను, 24 కిలోలు ఆగస్టు, ఈ 3 నెలలు విడివిడిగా 3 నెలల్లో ట్రాన్సాక్షన్ కనుక జరిగితే తొందరగా వాళ్ళకి బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు దీని పట్ల చొరవ తీసుకోవాలి, సివిల్ సప్లై కమిషనర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఏరుగట్ల అయ్యప్ప స్వామి ఆలయ ద్వాదశ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. శరణు ఘోషతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఏరుగట్ల మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుండి వేద పండితులచే ప్రత్యేక పూజలు జరిపి పంచగవ్యాలతో పంచామృతంతో స్వామివారికి అభిషేకం నిర్వహించి యజ్ఞం చేశారు. అయ్యప్ప భక్తులు శరణు ఘోష చేశారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యమైంది. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం కమ్మరి రాజారాం నారాయణ వసంత ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నప్రసాద సేవకులకు అయ్యప్ప సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం అడ్మిషన్ డ్రైవ్ నిర్వహిస్తూ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉన్నత చదువులతో కలిగే లాభాలను వివరిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి ఆదేశానుసారం అధ్యాపక బృందం ఉప్పులూరు గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఉన్నత చదువులతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. కమర్పల్లి కళాశాలలో అందుబాటులో ఉన్న వసతులను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ కళాశాలలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుకుమార్, రాజ్ కుమార్, వైష్ణవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా మానవతా సదన్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఆట, పాట, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. విభిన్న నృత్యాలు, పిరమిడ్ విన్యాసాలతో విద్యార్థులు మంత్రముగ్ధుల్ని చేశారు. డిచ్పల్లి మండల పరిధిలోని గన్పూర్ గ్రామంలో ప్రత్యేక పరిస్థితిలో ఉన్న మానవతా సదన్ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారు అన్ని రంగాల్లో రాణించేలా ఆట, పాట, ఆర్ట్స్, క్రాఫ్ట్ విషయాల వారీగా నిష్ణాతులచే సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఆట, పాట, మాటల్లా జానపద నృత్యాలు, డప్పు డాన్సులు, వివిధ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, అలంకరణ వస్తువుల తయారీ, గ్లాస్ పెయింటింగ్స్, చదువుల్లో వెనుకబడకుండా విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా వివిధ విషయాలపై ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవి శిబిరాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ శిక్షణల నిర్వహణకు ఆదేశించగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ శిబిరాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ బుధవారం సందర్శించారు. సదన్ అనుసంధాన అధికారి పి సుధాకర్ రావు, కేర్ టేకర్ రమేష్ల మార్గదర్శకత్వంలో సమ్మర్ క్యాంపులో ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో ఆయా తరగతుల వారీగా అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా ఎడ్యుక్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమం రూపొందించడంపై డిఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. మానవతా సదన్ సభ్యులు నవ్యభారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ సంతోష్ సమగ్ర శిక్ష విషయ నిపుణుల సహకారంతో విద్యార్థుల సామర్థ్యాన్ని ఆయా విషయాల వారీగా పరీక్షలు నిర్వహించి అభ్యాసన సామర్థ్యాలను నిర్ధారించారు. ప్రత్యేక స్టడీ హాల్లో డిజిటల్ టీవీ, యూట్యూబ్, ప్రత్యేక యాప్ల ద్వారా ఆయా విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చదవడం, రాయడం, అవగాహన, అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించేలా నిర్వహిస్తున్న ఈ శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని డిఈఓ అశోక్ అన్నారు. అనంతరం ఆయన విద్యార్థుల్లోని సామర్థ్యాలను స్వయంగా పరిశీలించడమే కాకుండా స్వయంగా బోధించడం విశేషం. మానవతా సదన్ సమ్మర్ క్యాంపులో నృత్య శిక్షకులు బేర అజయ్ సారథ్యంలో నిర్వహిస్తున్న డప్పు, కోలాటంలో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడాన్ని ఆయన అభినందించారు. అలాగే 150 మంది చిన్నారులు లయబద్ధకంగా డప్పు వాయిద్యంతో చేసే నృత్యాలు, పిరమిడ్ విన్యాసాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ సమ్మర్ క్యాంప్లో మానవతా సదన్ సిబ్బంది సంధ్యారాణి, ట్యూబర్ శ్రవంతి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్గా మంచి స్కిల్స్ రావడానికి మరియు వొకేషనల్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి చక్కటి ప్లాన్ చేసుకొని కోచింగ్ ఇవ్వడం అనేటటువంటిది అభినందనీయమైనటువంటి విషయము. అన్ని రూమ్స్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలు మ్యాథమెటిక్స్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు, అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత క్రాఫ్ట్కి సంబంధించినటువంటివి కూడా అద్భుతమైనటువంటి క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ అనేటటువంటిది చూడడం జరిగింది. మీ లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ నైపుణ్యాలను అన్నింటినీ కూడా బయటకు తీసి మీకు భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడేటట్లు
మంచి తరఫీదులు ఇస్తున్నటువంటి మీ ట్రైనింగ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్కు ప్రత్యేకంగా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ సమ్మర్ వెకేషన్ యూజ్ చేసుకొని రేపు June 12 నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ లోపల నిమగ్నమై మీరు మంచి చక్కటి ప్రతిభను చూపి భవిష్యత్తు లోపల ఉన్నతంగా అన్ని రంగాల లోపల మీరు చక్కగా రాణిస్తారని ఆశిస్తున్నాను. గత వారం రోజుల క్రితం నందిపేట్ గ్రామ శివారులో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళా హత్యకు నిందితుడు ఉపయోగించిన టవల్ పట్టించింది. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల మూలంగా నిందితుడిని పసిగట్టి పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామ శివారులో గత వారం రోజుల కిందట జరిగిన మహిళా హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నిందితుడు చిక్కాడు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన గొల్లపెద్ద గంగాధర్ అనే వ్యక్తికి సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా మూలంగా నిందితుని పసిగట్టి పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వారం రోజులుగా గాలింపు చర్యలు చేపట్టామని, విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రోజు బాల్కొండ మండలం చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నేరస్తుని పట్టుకున్నామని వివరించారు. నందిపేట్ మండల కేంద్రంలో జరిగిన వారాంతపు సంతలో మృతురాలిని పరిచయం చేసుకున్న గొల్ల పెద్ద గంగాధర్ మాయమాటలు చెప్పి ఘటనా స్థలం వద్దకు తన బైక్ పై తీసుకుని వెళ్లడం జరిగిందని, అక్కడ జరిగిన గొడవ కారణంగా ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె చీర కొంగుతో చంపే ప్రయత్నం చేసినట్లు నిందితుడు చెప్పాడని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే ఆమె ప్రతిఘటించడంతో తన తలకున్న టవల్ని తీసి ఉరివేసి చంపానని ఒప్పుకోవడం జరిగిందన్నారు. నిందితుడు ఉపయోగించిన టవల్, బైక్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపడం జరిగిందని సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. చెందిన సాద సుమలత అనే 42 సంవత్సరాల వివాహిత గత సోమవారం అనగా 26 మే 2025 రోజున నందిపేట మార్కెట్కు కూరగాయలు పర్చేజ్ చేయడం కోసం రావడం జరిగింది. ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి రాక తెల్లారి 27 రోజు మంగళవారం అక్కడ ఐలాపూర్ శివారులో హత్య గావించబడ్డదని నందిపేట పోలీసుకు సమాచారం రావడం జరిగింది. వాళ్ళ కొడుకు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. 27వ తారీఖు రోజు కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి ఇట్టి సాదా సుమలత అనే మృతురాలని చంపిన వ్యక్తి వేల్పుల పెద్ద గంగాధర్. అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్టు చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేల్పుల పెద్ద గంగాధర్ అనే వ్యక్తి మొదట మనకు ఇది ఎవరు హత్య చేశారని తెలియని విషయంలో నందిపేటలో ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం నరేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు అనిల్ కానిస్టేబుల్, సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్ మరియు అంబర్ సింగ్ అనే కానిస్టేబుల్ ఈ వారం రోజులు వాళ్ళకు ఒకే కొడుకు సాదా సంజయ్, అతనికి మ్యారేజ్ అయింది. వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉంటున్నారు. మృతురాలి భర్త కేవలం తన కొడుకు 3 సంవత్సరాల వయసులో అంటే సుమారు ఒక 20 సంవత్సరాల క్రితమే మరణించినాడు. కొడుకు కోడలతో కలిసి షాపూర్లో వాళ్ళ స్వంత ఇల్లు నివసించే ఆమె సోమవారం రోజు వీక్లీ మార్కెట్కి వచ్చి ఈ విధంగా ఇతనితో పరిచయం ఏర్పడి అనుకోకుండా హత్య గావించబడింది. సేవే లక్ష్యంగా లయన్స్ ప్రతినిధులు ముందుకు సాగాలని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు కేబినెట్ ట్రెజరర్ పి లక్ష్మీనారాయణ ఉద్బోధించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం లయన్స్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు కేబినెట్ ట్రెజరర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ చైర్మన్లు నరసింహారావు, భూమన్న, అవన్, పిఆర్ఓ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ జూలై లోపల June 30 లోపలే కట్టుకున్నారు. అట్లీస్ట్ జూలైలో ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అందరు కట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి.
కాబట్టి వాళ్ళు సాఫ్ట్గా కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫీజులు కట్టేయండి, తర్వాత ఉన్న డబ్బులతో ఇన్స్టలేషన్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేయండి. సర్వీస్ యాక్టివిటీస్కు ఎవరో ఒకరు బర్త్డే ఉంది, ఇంకేదో బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, 2,000 కూడా ఎవరైనా ఇవ్వడానికి రెడీ ఉంటారు. దాంతో సర్వీస్ యాక్టివిటీ చేయాలి. తక్కువ డబ్బుతో కూడా మంచి సర్వీస్ యాక్టివిటీ చేయాలి. మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చి ఒక కాలేజీలో గంజా మీద కానీ, డ్రైవింగ్ మీద కానీ, సిగరెట్ మీద కానీ ఎన్నో ఉన్నాయి కార్యక్రమం. అటువంటి మీద మంచి మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చిస్తే 1,000-2,000 అయిపోతుంది. అటువంటి కార్యక్రమాలు చేయండి. ఇంకొకటి సెక్రటరీస్ అంటే లైసెన్స్ ఆఫీసర్ బిట్వీన్ క్లబ్స్ అండ్ డిస్ట్రిక్ట్. కాబట్టి సెక్రటరీ డ్యూటీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మెంబర్స్ పాస్ అని. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని ఆయన సూచించారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఆయన హితవు పలికారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా జోక్రాన్పల్లి మండలం, మాదాపూర్, ముప్కాల్ మండలం, నల్లూరు, కిసాన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ, కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి నూతన 6వ చట్టం అమల్లోకి తీసుకొచ్చిందని అన్నారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. సమయపాలన పాటిస్తూ అర్జీలు స్వీకరించాలని రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రాం నిరంతర ప్రక్రియ అని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం 100 రోజుల వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నగరంలోని 5వ డివిజన్ బోర్గంలో చేపట్టారు. శానిటేషన్ సిబ్బంది రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తూ డ్రైనేజ్లను క్లీన్ చేశారు. ఖాళీ స్థలాల్లో నీటితో నిల్వ ఉండి దోమలు వ్యాపించే అవకాశాలు ఉండడంతో ఆయిల్ బాయిల్స్ వేశారు. రోడ్స్ స్వీపింగ్ మొదలగు కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో చేపట్టడం జరిగింది. స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రాం నిరంతర ప్రక్రియ అని 100 రోజుల వరకు కొనసాగుతుందని తెలిపారు. కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని, ఇంటి ముందు నీరు నిల్వ ఉంచకుండా చెత్త చెదారం ఉంటే వెంటనే తడి చెత్త, పొడి చెత్త డబ్బాలలో వేయాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉంటే మలేరియా, ఇతర జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటిని మంజూరు చేసి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు రాని వారు నిరాశ పడొద్దని ఆయన అన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొరుట్ల పట్టణానికి 502 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రానివారు నిరాశ పడొద్దన్నారు. నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగైతేనే తనకు బలం చేకూరుతుందని లబ్ధిదారులకు తెలిపారు. పేదలందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని గత 5 ఏళ్లుగా ఎందరికో విన్నవించినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. కేవలం 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీరందరూ కూడా అధికారులందరూ కష్టపడి
మరి 502 ఇండ్లు మీరు ఎట్లయితే శాస్త్రపరంగా అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ మంజూరు చేసి మీరు చూసి ఎవరెవరికి నిజంగా కూడా అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా మరి టిక్కులు పెట్టి ఇవాళ 502 ఇండ్లు వచ్చినాయి. మరి ప్రత్యేకంగా మరి 33 వార్డుల నుంచి ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు కూడా ఎవరైతే సెలెక్ట్ చేసిండ్రో అర్హులందరినీ వారికి నేను ప్రత్యేకంగా ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి అది సరే నా దురదృష్టమా మరి తెలియదు, సరే గెలుపు ఓటమిలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. నాకు 3.5 సంవత్సరాల దాకా మీరు ఓటేద్దామనే అవకాశం లేదు. అయ్యో మరి ఇంత పని చేస్తుంటే సార్ ఓటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వేద్దామన్నా 3.5 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థలు మన కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం అభ్యర్థులను మీరు గెలిపించుకుంటే మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలిచినా దయచేసి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత కూడా మీ అందరిపై ఉన్నది, అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కొరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కొరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కొరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెట్పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్రావు స్వగృహం జువ్వాడి భవన్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆరపేటలోని వై కన్వెన్షన్ హాల్లో జరిగిన మాలల గర్జనలో పాల్గొని అంబేద్కర్ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని శాలువాతో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు సన్మానించారు. ఈ సందర్భంగా కొరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జువాడి నర్సింగ్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాపించకముందే ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో 4 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంపై అన్ని జిల్లాల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా పాండమిక్ నుండి ఎండమిక్ దశలో ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, షిరిడి సాయి కృపానగర్ శ్రీ సంకట విమోచన హనుమాన్ మందిరంలో మండపం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టారు. అంతకు ముందు ఉన్న కమిటీ దగ్గర ఉన్న నిల్వ రూపాయలతో ఆలయం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం. ఈ రెండింటి నిర్మాణం కోసం బుధవారం రోజు వేద పండితులు మధుసూదన్ శర్మ, రమాకాంత్ ద్వారా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీశైలం, తోట గోపాల్, వేములపాటి రవీంద్ర, పొద్దుటూరు గంగారెడ్డి, అంతరెడ్డి విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుండి నగరానికి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుండి జీఎస్టీ చెల్లించకుండా అక్రమంగా నగరానికి తీసుకువస్తున్న సిగరెట్లను పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అనంతరం కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. కాగా నిజామాబాద్ నగరానికి చెందిన 2 మార్వాడి వ్యాపారులు మహారాష్ట్ర నుండి తక్కువ రేట్లకు సిగరెట్లు తీసుకువస్తున్నట్లు తెలిసింది. వీరు అక్కడి నుండి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్లో 10 మందిపై కేసు నమోదు చేశారు. బుధవారం రోజు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లు హాజరుపరచుగా 8 మందికి 17,000 రూపాయల జరిమానాను, మరో ఇద్దరికి 2 రోజుల జైలు శిక్షను విధించారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గడీల శ్రీరాములు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సన్నిహితులు, అభిమానులు నిజామాబాద్ నగరంలోని మారుతినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గడీల శ్రీరాములు దంపతులను పూలమాలతో సన్మానించారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో వీధుల్లో ఉన్న సైనికులు తమ మిత్రుని పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. తనపై ఎంతో అభిమానంతో తన జన్మదినోత్సవాన్ని నిర్వహించిన సన్నిహితులకు గడీల రాములు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విశ్వాసం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులతో హైదరాబాద్ లో నిరసన ధర్నా చేపట్టిన కవిత. వినూత్న ప్రయోగం, ఒకేసారి 3 నెలల రేషన్ ఇచ్చేందుకు సిద్ధం, బియ్యం కోసం బారులు తీరిన లబ్ధిదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.